ఇసుక అక్రమాలకు అడ్డుగా నిలిచిన జర్నలిజం దాడితో ప్రతీకారం. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం కుమారునిపల్లె పరిధిలో అక్రమ ఇసుక తవ్వకాలు శృతి మించుతున్నాయి. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ ఇసుక క్వారీ నిర్వాహకులు బహిరంగంగానే రెచ్చిపోతూ చట్టానికే సవాల్ విసురుతున్నారు. కుమారునిపల్లె మాత్రమే కాకుండా పరిసర గ్రామాల్లోనూ ఎక్కడ పడితే అక్కడ ఇసుకను దోచుకుంటూ ఇసుకాసురులు దందా కొనసాగించడం స్థానికల్లో భయాందోళనకు కారణమవుతుంది. ఈ అక్రమ దందాను ప్రశ్నించినందుకే దళిత వర్గానికి చెందిన 3RR న్యూస్ ఛానల్ విలేకరిపై దాడి జరిగింది. టంగుటూరు వద్ద చెయ్యేటి నందు అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని సమాచారం తెలుసుకుని అక్కడ వెళ్లిన విలేకరిపై ఇసుక మాఫియా మూకలు దాడి చేసి సెల్ ఫోన్ లాక్కొని తీవ్రంగా కొట్టారు. అంతేకాకుండా కులం పేరుతో దూషిస్తూ అమానుషంగా ప్రవర్తించారు. ఇకపై ఇసుక తవ్వే ప్రాంతాల వద్దకు వస్తే అక్కడికక్కడే చంపి పాతేస్తామని ప్రాణహాని బెదిరింపులు చేయడం కలకలం రేపింది. నువ్వెవరికి చెప్పుకుంటావో చెప్పుకో, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరంటూ సవాల్ విసరడం ఇసుక మాఫియాకు ఉన్న రాజకీయ అధికార అండను బహిర్గతం చేస్తుంది. విలేకరుల భద్రతకే ముప్పుగా మారిన ఈ ఘటనపై తక్షణమే కేసు నమోదు చేసి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత రిపోర్టర్తో పాటు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ ఇసుక దందాపై ఉక్కుపాదం మోపకపోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. బిల్లు బయట దిగిస్తారా? యాడ్ ఎంట్రన్స్ ఎవరు మీది? రాణిలే ఆపే ఆదివారం కూడానా? ఆదివారం కూడా ఇస్తారా? ఆదివారం కూడా ఇస్తారా? రాణిలే మా ఎట్రామ్మా అడుండు ఆప్ వాళ్ళు ఏం మాట్లాడి రికార్డ్ అవుతుంది. ఎంత తమ్ముడు సండే కూడానా? ఎక్కడ క్వారీ మీది? క్వారీ ఎక్కడ? క్వారీ ఎక్కడ? క్వారీ ఎక్కడ తమ్ముడు? క్వారీ ఎక్కడ ఉండేది? క్వారీ ఎక్కడ ఉండేది అంటనా బాబు? క్వారీ ఎక్కడ తమ్ముడు? క్వారీ ఎక్కడ?